ఎవరు మీరంతా? దొర మనుషులం. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దొర ఇంటికి. అసలు ఇంతకీ దొరెవడు? అన్నా 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 ఆ అమ్మాయికి తెలియక అలా అనింది, వదిలేండి. దొరబాబు షుగర్ ఫ్యాక్టరీ, దొరబాబు రైస్ మిల్. ఈ ఊర్లో అన్ని చోట్ల దొరబాబు దొరబాబు అని రాసుంది. ఈ ఊరి జనాలందరూ ఆయన్ని దేవుళ్ళ చూస్తారు. అసలు ఇంతకీ ఎవరైనా? ఈ ఊరికి గాడ్ ఫాదర్. మా ఊరి పొలాన్ని లాక్కోవాలని చూస్తారా? ఇంకోసారి నా కను చూపు మేరలో కనిపిస్తే ఊరి పొలి మేరలో పాతేస్తా. తప్పైపోయింది, వదిలేండి. తప్పైపోయింది, వదిలేండి అయ్యా. తప్పు చెయ్యడం నీ లెక్క, సరి చెయ్యడం నా లెక్క. లెక్క క్లియర్. క్షమించండి అయ్యా. చాలా సంతోషం అండి అయ్యా. దొరా దొరికినారు. కూర్చోండి. హలో, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? తొక్కుడు పిల్లాడు కూడా తోడలేదని తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చావో మా చిన్నగాడికి బాగా తెలుసు. చిన్న సైజ్ కింగ్ కాంగ్ లా ఉన్నాడు. వీడు చిన్న ఏంటి? చిన్న చిన్న రే చిన్న, ఒరే ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. కనీసం ఒక్క ఫోన్ కూడా చెయ్యాలనిపించలేదురా? ఇల్లు గుర్తుకు రాలేదు సరే, ఈ తల్లి కూడా గుర్తుకు రాలేదురా? అది కాదమ్మా, యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీరు ఇప్పుడు మీ అమ్మ రాహుల్ గాంధీని పట్టుకొని సోనియా గాంధీ మీ అమ్మ అని అడిగినట్టుంది. అంటే నువ్వు చిన్నానా? ఈడు చిన్నబాబు, ఆయన దొరబాబు. అంటే ఆయన ఈడికి బాబు. రేయ్. ఫ్లోలో వచ్చేసిందిలే బాబా. ఎరా, టైంకి మన వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగి ఉండేది? అయినా వాళ్ళంతా ఎవరు? నీ వెనకాల ఎందుకు పడ్డారు? అది యాక్చువల్లీ వాళ్ళు నా కోసం వచ్చారు అంకుల్. ఇందులో బాబ్జీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకే నువ్వెవరు? సినిమా మధ్యలో వచ్చే యాడ్ లాగా సడన్ సడన్ గా వస్తున్నావు. నీకు వచ్చిన నాకు సంబంధం ఏంటని రేయ్, సేఫ్టీకి అడిగాను బావా. ఈ అమ్మాయి ఎవరు? అంటే ఈ అమ్మాయి నా ఫ్రెండ్. పెద్దోడు గర్ల్ ఫ్రెండ్ అని ఫ్రెండ్ అని చెప్పడం ట్రెండ్ అయిపోయింది. నిజం చెప్పు.
అయినా మీరు అందరూ ఏంట్రా ఆడి మీద పడిపోతున్నారు? ప్రతిపక్షం అధికార పక్షం మీద పడిపోయినట్టు ఇట్లా తిడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వాళ్ళ తాత కూడా అంతే, ఏమన్నా అంటే అలిగి వెళ్ళిపోయేవాడు. ఆ వెళ్ళిపోయి ఇలాగే అమ్మాయిలు తీసుకొచ్చేవాడా? ఒరే సుప్పిగా నువ్వు నోర్మై. సేఫ్టీ కడిగానే ముసలి. అయినా ఇంట్లో పంచాయతీ అంటారా రాక వస్తేను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. లక్ష్మి, ఈ రోజు నుంచి వాడు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. క్లియర్? నాన్న అలాగే అంటారు కానీ పదరా లోపలికి నువ్వు వెళ్దాం. పద. రా. థ్యాంక్ యూ బామ్మ. ఇంతకాలం నిన్ను రూపాయి కాయిన్ అనుకున్నా, గోల్డ్ కాయిన్ అని ఇప్పుడే తెలిసింది. ఇన్ని కోట్ల ఆస్తి ఉంచుకుని హైదరాబాద్ లో రికవరీ బ్యాచ్ లో ఎందుకు చేస్తున్నావు? నువ్వు నాన్నకు ప్రేమతో సినిమా చూసావా? చూశాను. దానికి ఇది టోటల్ రివర్స్ లో ఉంటుంది. సరిగ్గా చెప్పు. అసలు ఏం జరిగిందంటే, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి న్యూయార్క్లో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని, లాస్ ఏంజల్స్లో ఏంజల్స్ లాంటి అమ్మాయిలతో డేటింగ్ చేయాలని పబ్బులు పార్టీలు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నా ఆశల మీద యాసిడ్ పోసాడు ఎవరు? మా బాబు. ఏంటి ఫ్లాష్ బ్యాకా? కంగారు పడకు, చిన్నది. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన రోజులు అవి. శుభయో శుభ సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. ఓం శుభ నక్షత్ర. సరే పద. నానా, ఆ? నేను చదివింది ఇంజనీరింగ్. ఈ పంచులేంటి పనులేంటి? నేను ఇక్కడ ఉండలేను. ఓ పని చేయరా, రేపటి నుంచి ఇవేం వద్దు. థ్యాంక్స్ నానా. ఈ పంచే చొక్కా తీసేసి జీన్స్ టీ షర్ట్ వేసుకో. పదండి అయ్యా. నీకు అలా అర్థమైందా? మరి నీకు ఎలా అర్థమైంది బాబు? నువ్వు అసలు బా పని పడలేదు అలాగా దుబ్బుతో. యూత్ కదా అయ్యా అలా కాలం. ఆ పనులని నానా, అలా వేసేద్దామండి. నేను ఇంజనీరింగ్ చదివింది ఈ ట్రాక్టర్ తుడవడానికా? ఈ పని చేయడం నా వల్ల కాదు. అయితే ఓ పని చేయరా, ఆ గేదెలకు మేత పెట్టు. నీకు అలా అర్థమైందా? మీకు ఎలా అర్థమైందండి? ఎప్పుడు చూసినా పనులు పనులు పనులు. యూత్ కదా ఎలా గోవిందు. కాలం. అయ్యి బాబు వస్తున్నాడు బాబు. తిను తిను. ఏంటో చూస్తున్నావు? హే ఇట్స్ మీ గగన్. ఏం చేస్తున్నావురా? మా నాన్న ఆర్డర్లు వేస్తుంటే నేను అమలు చేస్తుంటా. అర్థమయ్యేలా చెప్పరా. పొద్దునే పొలానికి వెళ్ళడం, సాయంత్రం రైస్ మిల్కి వెళ్ళడం, అదే పసుపులు, అదే పేడ, అదే పెడకలు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మన ఫ్రెండ్స్ అందరూ యూఎస్ యూకేలో సెటిల్ అయిపోతే ఇంకా యూజ్లెస్ గా అదే ఊర్లో ఉండిపోయావు. ఎలా అయినా మీ డాడీని కన్విన్స్ చేసి ఏ యూఎస్ఓ యూకేనో వెళ్ళిపోరా, ఇంకా లేట్ చేయకు. కరెక్ట్ రా. వస్తున్నా వస్తున్నా, అర్థమైంది. బాగా తిను. అయ్యి బాబు బోరుకు వచ్చిన బండి పెట్రోల్ తగినట్టు అలా తాగేస్తున్నావేంట్రా? ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నా, ట్రాక్టర్ ఎక్కాను. పబ్బుల్లో తిరగాలనుకున్నా, పొలాల్లో తిరుగుతున్నాను. స్టార్ హోటల్లో మందేయాల్సిందే. స్టార్స్ చూసుకుంటూ మందేస్తున్నా. ఫారెన్ లో బతకాలనుకున్నాను, ఇక్కడ ఫార్మర్ లా బతుకుతున్నాను. దీనికి కారణం దొరబాబే. ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే. రేయ్ దొరబాబు అంటే నీ బాబురా? అప్పుడే అంటావురా నువ్వు? ఏ మంది ఎక్కువైందా నీకు? ఏం చేశాడు అతను నిన్ను? చెప్తా. ఉనాది వేసాడు, ఇల్లు కట్టుకోనివ్వట్లేదు. మొక్కను బాతాడు, ఎదగనివ్వట్లేదు. రావణాసుడు సీతను పట్టుకుపోయి లంకలో పెట్టుకున్నట్లు మా నాన్నని కొంపలు పెట్టుకున్నాడు. ఇలాంటి ఫాదర్ ఏ ఇంట్లోనూ కాదు, ఏ చర్చిలోనూ ఉండకూడదు. అవునా? నిన్ను రేయ్ నా దగ్గర నారదుడి దగ్గర సీక్రెట్స్ దాగవంట. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మీ నాన్న చెబితే చెప్తే చెప్పుకో. రానా? అవునరా.